లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వాక్యము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ కృపానిధి దేవాది దేవుడైన తండ్రి, స్తోత్రాలు. నీవంతటా ఉన్నావు, నాతో ఉన్నావు, నాతో మాట్లాడడానికి వేం చేసావు, అందుని బట్టి స్తోత్రాలు. నీ సన్నిధి కాంతి, నీ సన్నిధి ప్రసన్నత, సిలువనాథ నీవు నాపైన అనుగ్రహింపచేసి ఈ సిలువ ధ్యాన 2వ దినమందు మీరే నాతో మాతో అందరితో మాట్లాడి ఈ ప్రాయచిత్తార్థ దినమందు మేమందరము నాయన నీ సన్నిధిలో నాయన ప్రాయచిత్తం పొందుకుంటూ మా నిమిత్తము బలి అయిపోయిన నిన్ను తలంచుకుంటూ, దేవా మా నిమిత్తము మా పాపాన్ని, మా వ్యాధిని, మా శిక్షను భరించి మా బరువు తీసివేసినటువంటి నిన్ను ధ్యానించే గొప్ప ధన్యత, వాక్య రూపములో నిన్ను ధ్యానించే గొప్ప అంతస్తు మా అందరికీ దయచేయమని లేఖనములలో వ్రాయబడినటువంటి సర్వాంశములు మా యొక్క ఆత్మనేత్రములకు కనబడజేసి వాటిని ప్రభువా చక్కగా మేము చదువుకొని వాటి ప్రకారము నేను స్తుతించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆయన అంటున్నాడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును అని దేవాది దేవుడి రోజున మరి వ్రాసినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు వారి యొక్క శ్రమానుభవ మరి కూడుకుల్లోనికి వచ్చినటువంటి మనమందరము కూడా లెంటు అంటే అర్థమేంటో ఎరిగిన వారమై ఉన్నాము. ఈ లెంట్ అనేటువంటి పదము లాటిన్ భాష నుండి వచ్చినట్లుగా మనము గుర్తించిన వారమై ఉన్నాము. లెంటు అనేటువంటి మాటలు చాలా విధాలుగా చెప్పబడుతూ ఉండడము కూడా చూస్తూ ఉంటాము. అయితే లెంటు అనగా ప్రభు యొక్క శ్రమల, మరణ, పునరుత్థానముల యొక్క విషయములను గురించి ధ్యానించడానికి నిర్ణయింపబడినటువంటి కాల నిర్ణయము అని కూడా చెప్పబడుతూ ఉంది. దీనిని భస్మ బుధవారంతో ప్రారంభించి మట్టలాదివారమునకు మధ్యలో కలిగినటువంటి 40 దినాలకి పేరేంటి అని అంటే మండల కాలము అని పేరు. అలాగునని మరి ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే ఉదాహరణగా మోషే గారిని తీసుకుంటాము, ఏలియా గారిని చూస్తాము, యేసు ప్రభుల వారిని చూస్తాము. 40 దినాలు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసము చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక మట్టలాది వారము నుండి మనము గ్రహించినట్లయితే మట్టలాది వారము నుండి పునరుత్థానం వరకు ఉన్న దినాలను ఏమని పిలుస్తారు? పరిశుద్ధ వారములు అని పిలుస్తూ ఉంటాం. మంచి శుక్రవారమునైతే క్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు శ్రమపడ్డారు. ఆ శ్రమపడిన చరిత్రను తలంచుకుని మనము దీవెన పొందడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమమును ఏర్పాటు చేసుకున్నాము. లెంటు అనగా ప్రభుని శ్రమల ధ్యానకాలము, ఆచారంగా కాక, వేషధారణగా కాక, మరి కేవలము ఆత్మీయ అభివృద్ధి కలుగుతుందని, ఆత్మీయ అభివృద్ధి తోడ్పాటు కొరకు ప్రతి ఏడాది కూడా మనం ఇలాగున కూడుకుంటున్నాము. అటు ఆశీర్వాదము దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక, ఆమేన్. ఈరోజున ధ్యానాంశముగా మనము ధ్యానించవలసిన అంశం ఏంటంటే మరి శ్రమలు. యేసు ప్రభు ఏం పొందారంట? శ్రమలు. యేసు ప్రభు వారు తన హృదయములో గతించిన శ్రమలను తలంచుకోవటం లేదు, కానీ ఇక ముందునకు రాబోయే శ్రమలను తలంచుకునంట తన శిష్యులైన వారికి ఆయన ఇలాగున తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఎలాగుందో, ప్రభుని యొక్క హృదయము మన పాపములను బట్టి ఆయనకు సిలువని తలంచి మనందరం కూడా ఆనంద బాష్పాలు రాల్చవలసిన వారమై ఉన్నాము. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, సిలువ ద్వారానే సింహాసనము. రాసుకోండి, సిలువ ద్వారానే సింహాసనము. సిలువ లేకపోతే ఏం లేదు, సింహాసనం లేదు. రెండవది, కొలిమి ద్వారానే
కలిమి అంటే కిరీటము. కొలుముంటేనే కానీ లేకుంటే ఏం లేదు, కలిమి లేదు. కిరీటం పెట్టబడాలంటే కొలిమిలోనికి వెళ్ళాలి. దైవజనులు అన్నారు, అబ్బాయి కొలిమిని ఖాళీ చేసి వెళ్తున్నాను, కలిమి కావాలని మీరు అనుకుంటే గనక కొలిమిలోనికి రండి, కలిమి కలిగి ఉండండి అన్నారు. ఇదిగో మరి నేను పొందుకున్నాను, కలిమి ఉంది, మీరు డైరెక్ట్గా వచ్చి కలిమి కలిగి ఉండండి అనలేదు, కానీ కొలిమిలోనికి రండి, కలిమి కలిగి ఉండండి అన్నారు. కొలిమి వలనని ఏముంటుందంట, కలిమి. అందుకనే మూడవది చూసినట్లయితే ప్రభుని మరణము ద్వారానే నిత్య జీవము అనున్నది మనకి ఏర్పడింది. ప్రభు మరణించకపోతే మనకేం లేదు, నిత్య జీవం అనేది లేదు. జీవం కలిగి ఉన్నాము, చలనం కలిగి ఉన్నాము. అది ఆదికాండ పుస్తకంలో యెహోవా దేవుడు మనలోనికి ఊదినటువంటి జీవాత్మ. అందుకని మనం అందరము జీవించు ప్రాణులమయ్యాము. కానీ మొదటి ఆదాము చేసిన తప్పిదము ఏదైతే ఉందో ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి నాట నుండి భూమి మీదకి ఏమి ఏర్పడింది అని అంటే పాపము ఏర్పడింది కదా. ఏం ఏర్పడిందండి? ఒక శరణంలో దైవజనులు చక్కగా రాశారు. ఆ శరణాన్ని తీసి పాడదాం. 37వ పాట తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో దైవజనులు చక్కగా రాశారు. 2వ శరణములో పరమాత్ముని ఆజ్ఞ పాటింపానందున మరణంబు కల్గునను మాట ప్రాకారంబు నరుడు పొందు 2 మరణముల్ రానుండే మరణంబు ముక్తికి మార్గమైనందున మరణంబు ఆనందకరమైన స్థితి ఆయే నరకామను 2వ మరణంబు తప్పింప మరణమొందను సిద్ధమయ్యున్న రక్షకుని మరణింపజేసిన మానవుల యత్నాలు మరణింపజేసిన మానవుల యత్నాలు ఏమాయేను ఏమాయేను అపవాది యత్నాలు. ఆగుదాం. మీరు అడగొచ్చు, ఇదేంటండి లెంటు స్టార్ట్ చేశారు కదా, ఈస్టర్ పండుగ ఎలా వచ్చేసింది అని కదా. ఈ పాట ఎప్పుడు పాడుకుంటాం? పునరుత్థాన దినమందు ఈస్టర్ పాటగా పాడుకుంటాం. అందులో శరణం మీకు అర్థమైతే పరమాత్ముని ఆజ్ఞ పాటించలేదు కాబట్టే ఏమొచ్చిందంట, ఆదాముకి మరణం వచ్చింది. ఆ మరణము లోకాన్ని ఏలుబాటు చేసింది. ఆ మరణాన్ని మరణింపజేయడానికి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారి లోకములోనికి వచ్చి వేశారు. గనుకనే ఈ రోజున మనం ఎంత సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయన యొక్క శిలువను ధ్యానిస్తూ ఇలాగున మనం గడపగలుగుతున్నాము. ఆదాము ద్వారా మరియు ఏలుబాటు చేసినటువంటి ఈ పాపాన్ని పారద్రోలడానికి యేసు ప్రభువారు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఏమయ్యారంట, మరణించారట. మరణమిక మానవునికి లేదు. ఏ మరణం లేదు? ఏ మరణం లేదండి? నీవు దానిని తినుదినమని నిశ్చయముగా చచ్చెదవని ఆనాడు ఆదాముతో చెప్తే ఆదాము ఏం చేశాడు? తినకూడని ఫలాన్ని తిని చావు కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున ప్రభు అంటున్నారు, నేను జయించినట్టే జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతానంటూ మరి ఆయన యొక్క జీవజలాన్ని తిని త్రాగితేనట నిత్య జీవం గలవారై ఉంటారని యోహాను సువార్త 6వ అధ్యాయములో నేనే జీవాహారమును, నన్ను తినువాడు ఎప్పటికీ దప్పిక కొనడు, నన్ను తినువాడు ఎప్పటికీ ఆకలి కొనడు, నన్ను త్రాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడు అంటున్నాడు. ఆయన జీవాహారము. ఆయనలో ఏముందంటే నిత్య జీవము. ఈరోజున అది ఎలా మనకి లభిస్తుందంటే ప్రభు మరణించడం ద్వారా మనం ఇప్పుడు దేనికి వారసులమయ్యాం? నిత్య జీవానికి వారసులమయ్యాం. ఇక మన మీద ఏమి ఏలుబడి చేయదంట? ఆత్మ మరణానికి ఎటువంటి తావు లేదు. మనం ఇక మరణించం, మనం జీవం కలిగే ఉంటాము. మరణము అనేది మరణము కాదు. ఒక పాటలో, ఈస్టర్ పాటలో మనం చక్కగా పాడతాం, చావు అంటే భయం లేదు, చావంటే భయం లేదు. చావు కాదు అది. కాబట్టి మనకేం లేదు, నిద్ర. అంతే కదండి. దాన్ని ఏమన్నారు? నిద్రించడం. ఆదాము ఏం చేశాడు? ఆదామునందు అందరూ ఎలాగునా ఏం చేస్తున్నారంట? నిద్రించుచున్నారో. కడపటి ఆదామైన యేసుక్రీస్తునందు అందరూ
అందరూ ఏమైపోతారంట? లేపబడుదురు. నిద్రలోండి మరల లేపుతాడు దేవుడు. కనుక మనకి మరణం అన్నది లేదు. జాగ్రత్తగా విందాం. కనుక ప్రియులారా, మనం చూస్తే ప్రభుని యొక్క మరణము ద్వారా మనకేం కలిగిందంట? నిత్య జీవము. దైవజనులు అన్నారు, ఇట్టి విశ్వాసం ఉన్న వారికి పరలోకములో ప్రభువుతో భాగస్వాములం అవుతామంట. భాగస్వామి అని ఎవరినంటారు? ఎవరినంటారండి? భాగస్వామి అంటే అర్ధభాగం కదా. ఎవరికి ఉన్నదా పేరు? వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమా చున్నది, వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగనిచుచున్నది, తరగనియా కొన్నది, వరుడు వరుడను చున్నది, వధువు సంగము కొరకు ఎదురు చూచు. వరుని మీద ప్రేమ ఎంత ఉండాలంట? పెరుగుతూ ఉండాలంట, తరిగిపోకూడదట. వాళ్ళే రేపు పరలోకములో ప్రభువుతో ఏమై ఉంటారు? భాగస్వాములై ఉంటారు. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. వధువు సంఘానికి భాగస్వామి అయ్యేటువంటి భాగ్యం ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే ఆ భాగస్వాములు మనం కావాలంటే ప్రభు యొక్క శిలువ శ్రమలను మనం ఈ రోజున చక్కగా ధ్యానించడమే కాదు, అనుభవపూర్వకంగా వాటిని బావుగా తెలుసుకోవాలి. ఒకటి ప్రియులను మనం చూస్తే నేరములు వేశారు ప్రభు మీద. 5 రకాల నేరాలు నీ కొరకు నా కొరకు ప్రభు పొందారు. అందులో ఒకటి చూస్తే దేవదూషణ నేరము. ఏ నేరం అండి? దేవదూషణ నేరాల్లో 2 విధించారంట ప్రభువుకి. ఒకటేమో దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా అని అన్నారు. ఏమన్నారండి? దేవాలయం పడగొడతాడంట, 3 రోజుల్లో కడతాడంట అని అన్నారు. కాబట్టి ఆ దేవాలయము ఎన్ని సంవత్సరాలు కట్టబడిందంట? ఇంచుమించు 46 సంవత్సరాలు ఆనాటి దినాల్లో కట్టబడితే, ఇప్పుడు యేసుప్రభుల వారు అన్నారు, ఈ దేవాలయమును పడగొట్టండి, నేను దాన్ని 3 దినాల్లోగా కడతానన్నారు. ఇది దేవదూషణగా వారు ఫీల్ అయ్యి ప్రభు మీద మోపినటువంటి నేరము. 2వ నేరం ఏంటంటే దైవ నేరాల్లో, దేవదూషణ నేరాల్లో 2వ నేరం ఏంటంటే తానే దైవ కుమారుడనని చెప్పుకొనుట. ప్రభు ఏమన్నారండి? తండ్రి వేరు కాదు, తండ్రి నేను కలిసే ఉన్నాము అని అన్నారు. ఇది వారి దృష్టిలో నేరము. దైవ కుమారుడు అన్నాడు గనుక ఆయన మీద ఈ 2 రకాలైన దేవదూషణ నేరాలను మోపారు. ఇక రాజదోష నేరాలు 3 రకాలుగా కనబడ్డాయి. రాజద్రోహం ఏంటి? ఈ 3 నేరాలంటే మొత్తం కలిపి 5. ఒకటి, జనములను ప్రేరేపిస్తూ ఉన్నాడని. జనాలందరూ ఎక్కడ లేడండి ఆయన? పలానా రహస్యంగా ఎవరితోనైనా కూర్చుని మాట్లాడింది ఉందా? ఎలాంటి సందర్భంలోనైనా రహస్యంగా కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడారంటే శిష్యులతో తప్ప జన సమూహంతో ఎప్పుడు కూడా రహస్యంగా అయినా మాట్లాడి, సమాజ మందిరములో వాళ్ళు వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. అయినా కూడా వీళ్ళు ఏమంటున్నారు? జనములను ప్రేరేపిస్తున్నాడని 1వ నేరము. 2వదిగా చూస్తే కైసరునకు పన్నీయవద్దు అన్నాడని ఒక నేరాన్ని మోపారు. ప్రభు ఏమన్నారు? కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అంటే వీళ్ళేమంటున్నారు? కైసరునకు పన్ను ఇయ్యవద్దన్నారనే 2వ నేరాన్ని మోపారు. 3వది చూస్తే తానే క్రీస్తు అనే రాజునని చెప్పుకుంటున్నాను అన్నారు. ఈ 3 రకాలైనటువంటి నేరాలు రాజద్రోహంగా వారు దేవుని మీద వేశారంట. మొత్తం కలిసి ఎన్ని నేరాలు? 5 నేరములు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించారు. 5 కోర్టులు తిరిగారండి. ఎన్ని కోర్టులమ్మా? 5 కోర్టులు. కోర్టుకి వెళ్తే ఎంత నామోసిగా ఫీల్ అయిపోతామో. అమ్మమ్మ బాబోయ్, ఏ నేరం చేయలేదండి, కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. నీ కొరకు నా కొరకు ప్రభు ఏమి ఎక్కారంట? కోర్టు మెట్లు ఎక్కారట. కోర్టుకు వెళ్ళారు.
మొదటి కోర్టు అన్నా. ఈ అన్నా కోర్టులో ప్రభువుకి న్యాయము విధింపబడలేదు. చూడండి ప్రియరా, మరి అర్ధరాత్రి వేళ అనగా 12 గంటలకు యేసు ప్రభు వారిని పట్టుకుని వారు చేసిన పని ఏంటి అని అంటే, మొదటగా అన్నా దగ్గరికి తీసుకువెళ్ళారు. అది మొదటి కోర్టు. రెండవ కోర్టు ఎవరి కోర్టు? జోసెఫ్ కైఫా. ఈ కైఫా అనగా ఎవరంటే సన్హెడ్రిన్ సభ, అందులో ప్రముఖులు ఉంటారు. వాళ్ళందరి మధ్య రెండవ కోర్టులో ప్రభువారికి తీర్పు విధించబడిన అక్కడ కూడా ప్రభువుకి ఏమి దొరకలేదు, న్యాయం దొరకలేదు. ఇక మూడవ కోర్టు పిలాతు కోర్టు. మూడవ కోర్టు పిలాతు కోర్టు. ఈ పిలాతు కోర్టులో కూడా పిలాతు ఏమని మాట్లాడాడంటే, ఈయన యందు ఏ నేరము నాకు కనబడ్డము లేదు, ఈయన పాపమేది నాకు కనబడ్డం లేదు కనుక ఈయనను మీరు తీసుకుని హేరోదుకు అప్పగించండి అన్నాడు. ఇక నాలుగవ కోర్టు హేరోదు దగ్గరికి తీసుకొచ్చారు. హేరోదు దగ్గర ప్రభువారికి తీర్పు జరుగుతూ ఉంది. హేరోదు అనుకుంటున్నాడంట, ఈయన ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను, ఈయన చాలా అద్భుతాలు చేశారంట, ఒక అద్భుతం చేస్తాడేమో చూద్దామని కళ్ళు కాయలు కాసినట్టుగా చూస్తున్నారు. ప్రభు అక్కడ ఏ అద్భుతం కూడా చేయలేదు. ఆయన మీద ఆ కోర్టులో కూడా ఏం దొరకలేదంటే న్యాయము దొరకలేదు. ఆయన్ని తీసుకుని పోండి అన్నారు. మరలా ఎక్కడికి వచ్చాడు ఆయన? పిలాతు కోర్టులోనికి. ఐదవ కోర్టు మరలా పిలాతు దగ్గరికి వచ్చారు. పిలాతు వేసిన ప్రశ్నలు కూడా 5. పిలాతు వేసిన ప్రశ్నలు కూడా 5. మీరు యోహాను సువార్త చదివినట్లయితే, సువార్తల భాగములలో నేను రెఫరెన్స్ చదివించట్లేదు, కానీ సువార్తల భాగంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పిలాతు ప్రభుని అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, యూదుల రాజువు నీవేనా? రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి, రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజేవారును లేరాని, ఈ జయశాలి కన్నా మనకింకా రునులేరాని, రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు. ప్రభు ఎవరట? రాజులకే రాజు. ఆయన పుట్టినప్పుడు, ఆయన మరణించినప్పుడు కూడా ఆయన తొడ మీద, ఆయన వస్త్రం మీద కూడా రాయబడినటువంటి మాట రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ ఇక్కడ పిలాతు అడిగిన ప్రశ్న, యూదుల రాజువు నీవేనా? యూదులకు మాత్రమేనా రాజు అయినా? కాడు. రెండవ ప్రశ్న చూసినట్లయితే, రెండవ ప్రశ్న, ప్రధాన యాజకులు నిన్ను అప్పగించినారు కదా. ఎవరు అప్పగించారంట? ప్రధాన యాజకులు అప్పగించగలరా? ఏమండి? తనకు తాను అప్పగింపబడ్డాడు, కానీ ఎవరు కూడా ఆయనను అప్పగించలేదు. పిలాతు వెర్రి ప్రశ్న. ఒకటి, యూదుల రాజువు నీవేనా? రెండవ ప్రశ్న, ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు కదా. మూడవ ప్రశ్న, నేను యూదుడనా ఏమి? ప్రభువారు అంటారు, చాలా తమాషాగా జరుగుతున్నటువంటి స్టోరీలో యోహాను సువార్తలో మనము చూస్తూ ఉంటాం. ప్రభుతో మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని మనము ఆలోచన చేసినప్పుడు 19వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడారు. కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమంటాడు అనంటే, 19వ అధ్యాయముల్లో మనం చూసినప్పుడు, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం కూడా చెప్పలేదు. గనుక పిలాతు అన్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదు, నిన్ను సిలువేయడానికి నాకు అధికారం కలదని నీ వెరగవా అని ఆయనతో అంటున్నప్పుడు, అందుకు యేసువారు అంటున్నారు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకే అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అన్నాడు. చూడండి ప్రియులరా, మన యొక్క ప్రశ్నకి జవాబు ఎక్కడ మనకి దొరుకుతుంది అనంటే 10వ వచనం అంట. చూడండి ఒకసారి. కనుక పిలాతు కనుక
నాతో మాట్లాడవా? ఈ యూదుల రాజు ఈయనేమంటున్నాడంటే, చూడండి ప్రియులారా, నా యొక్క సంభాషణ ఏంటి అని అంటే, ఈయనే అంటున్నాడు, నేను యూదుల రాజునా ఏమి అంటాడు. ఎవరంటున్నారు? పిలాతు అంటాడు, నేను యూదుడనా ఏమి అంటాడు. ఆ మాటను మనము ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క స్వార్థికుడు రాసినటువంటి మాటల్లో చూస్తే, నేను యూదున్నా ఏంటి అనేటువంటి మాట 18లోనంట. చూడండి ఒకసారి చదవన్న మాట నాకు సహాయం చేయండి. అక్కడ ఈ వైపున అందుకు పిలాతు అంటున్నాడు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనులను ప్రధాన యాజకులను నాకు అప్పగించారు కదా అంటున్నాడండి. ఏమంటున్నాడండి? నేను యూదుడనా ఏమి? ఎవరు యూదుడు? పిలాతు యూదుడు కాదు. అయితే యేసుప్రభు అనే మాటకి అతను ఏమంటున్నాడు? నేను యూదుడనా ఏమి అన్నాడు. ఇక 4వ ప్రశ్న, నీవు రాజువా అన్నాడండి. నీవు రాజు అంటే ప్రభు ఏమన్నారు? అవును, నీవన్నట్టే అన్నారు. ఇక 5వ ప్రశ్న ఏమేశాడంటే, చూడండి, సత్యం అనగా ఏంటి అని అన్నాడు. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, పిలాతంట సత్యం అనగా ఏంటి అని వెళ్ళిపోయాడంట లోపలికి. అసలు సత్యం అనగా ఏంటో చెప్పే వరకు ఉంటే గనక ప్రభు దాని యొక్క వివరణ కూడా చక్కగా చెప్పేవారు, దాన్ని స్వార్థికులు చక్కగా వ్రాసేవారు, మనం కూడా బాగుగా ఎరిగి ఉండేవాళ్ళం అని అన్నారు అయ్య గారు. ఇక మనం చూసినట్లయితే ప్రభు అడిగిన ప్రశ్నలు కూడా కొన్ని మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అవన్నీ అంటే అవి కూడా 5. ఏంటండి? ప్రభు అడిగిన ప్రశ్నలు కూడా 5. 1, గెత్సేమనే వనముల్లో ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించారు. యేసుప్రభు ఏమన్నారు? ఎవరిని వెతుకుతున్నారు అని అన్నారు. ఇవన్నీ మనకి కళ్ళ కట్టినట్లుగా మనకు తెలుసు. 2వ ప్రశ్న, అక్కడ అందరూ ఉన్నప్పుడు చాలా రకరకాలుగా నిందిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట దొర్లింది. ఆ మాటకి యొక్క అర్థాన్ని చెప్తూ ప్రభువారు అంటారు, ఒక ప్రశ్న వేశారు, కాని మాట ఆడిన ఎడల ఆ మాటలేంటో నాతో చెప్పు, లేకపోతే నన్ను ఎందుకు కొట్టావు అంటాడు. ప్రధాన యాజకుడు ఏం చేశాడండి? ప్రధాన యాజకుడు ప్రభుని ఏం చేశాడు? అరచేతులతో కొట్టాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు? కాని మాట ఆడితే అదేంటో నాతో చెప్పు. కనుక 3వ ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను అడుగనేలా. ప్రభు ఏమంటున్నారండి? నీవు నన్ను అడుగనేలా. 4వది చూస్తే, ఈ గిన్నెలోనిది త్రాగకుందునా ప్రశ్న. 5వది చూస్తే, నీ అంతటా నీవే చెప్పుచున్నావా లేదా ఇతరులు నన్ను గూర్చి చెప్పారా? శిష్యుల్లో ఒక ఆయనతో వేసిన ప్రశ్న. ఈ 5 రకాల ప్రశ్నలు కూడా యేసు ప్రభుల వారు అడిగిన ప్రశ్నలు. ఇక మనము ఆలోచన చేసినట్లయితే ఆఖరిగా చూస్తే ఆయన బాధలు ఇంత అంత కాదు. 1, ఆయన నలగగొట్టబడుట. యెషయా పుస్తకాన్ని మనం చదువుతూ ఉంటాం, 53వ అధ్యాయం అంతా కూడా. ఆయన ఏం చేయబడ్డాడంట? నలగగొట్టబడ్డాడు. 2వది చూస్తే, చీల్చుకొనిన గాయమనగా ముండ్ల కిరీటము. 3వది చూస్తే, ముళ్ళు మానవునిపై ఉన్న దేవుని శాపమునకు గుర్తుగా వ్రాయబడి ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి బాధలు ఆయన పడిన వారై ఉన్నారు. మనము ఇక్కడ కూడా 5 రకాల బాధలను గురించి దైవజనులు తెలియజేశారు. 5 రకాల బాధల్లో మొదటిది నలగగొట్టబడుట. చూద్దాం ఒకసారి. యెషయా 53:5 నుండి మనం చదివితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, నలగగొట్టబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగగొట్టబడెను. ప్రియులారా, ఇవే మాటలు మత్తయి సువార్త 26-27 వచనములు వ్రాయబడి ఉంటాయి. 26వ అధ్యాయము 20. నలగగొట్టబడిన తర్వాత కార్చినటువంటి రక్తమును మనందరికీ దారగా ఆయన దారపోసారు. 2వది చూస్తే, చీల్చుకొనిన గాయము, ముండ్ల కిరీటము. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 55:13 వచనములో, 55:13,
చూడండి ప్రియులరా, ఆదికాండ పుస్తకంలో 3వ అధ్యాయము 17-18 వచనములో ఈ మరి ఆదాముకి ఇచ్చినటువంటి ఆ భూమి ఏం మొలిపించిందంట? ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను మొలిపించింది. చీల్చుకున్న గాయము, ముండ్ల కిరీటము. అందుకనే యేసుప్రభు వారు ప్రియులరా మనందరి కొరకు ఆయన ఏం భరించారు అంటే ఇన్ని శ్రమలను, ఇన్ని బాధలను ఆయన భరించారు. మూడవదిగా చూస్తే ముళ్ళు మానవునిపై ఉన్న దేవుని శాపమునకు గుర్తుగా కూడా కనబడతా ఉంది. నాలుగవది బెర్జము చేయు గాయము. దావీదు కీర్తన 22:16లో 22:16 దావీదు కీర్తనలో వ్రాయబడినటువంటి మాట, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా కాళ్ళను నా చేతులను పొడిచారు. గాయము లేక బెర్జము. వారు ఏం చేశారండి? ఆయన్ని పొడిచారు. ఆయనకి ప్రియులరా గాయములైనట్లుగా చూడగలం. ఇక ఐదవది చూస్తే పొడిచిన గాయము బల్లెముతో ఆయన ఏం చేశారండి? ప్రక్కలో పొడిచారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ లేఖనం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. జకర్యా గ్రంథం 12. యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఏం చేశారటండి? ప్రభుని వారు పొడిచారు. పొడిచిన ఆయన మీద ఇప్పుడు వారు దృష్టి నిలిపారు. యోహాను సువార్త 19:34లో పాపులమైన మన కొరకు ప్రభు వివిధ గాయములను పొందినట్లుగా ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, అప్పుడు రక్తమును నీళ్లును కారెను అనే మాట మనం చూస్తాం. కనుక ప్రియులారా ఆయన మన నిమిత్తం అంట 5 బాధలు పొందారట. ఇక మనం చూస్తే ప్రభువుని బలిగొన్న సమూహములను మనము ఆలోచన చేస్తే, ప్రభుని బలిగొన్న సమూహములుగా ఏర్పడినటువంటి వారు ఎంతమందో అని ఆలోచన చేస్తే ఇక్కడ ఎక్కువ మంది మనకి కనబడతా ఉన్నారు. వీరందరినీ మనం చూస్తే 6 రకాలైన సమూహాలు మనకి కనబడతా ఉన్నారు. వీళ్ళెవరు? మొదటి వారు రోమియులు. రాసుకోండి, మొదటి వారు ఎవరంట? రోమియులు. = న్యాయమును కాపాడేవారు అని అర్థం. రోమియులు ఏం చేస్తారంట? న్యాయమును కాపాడేవారని అర్థం. రెండవది సద్దుకయ్యులు కూడా ఉన్నారు అక్కడ. సద్దుకయ్యులు అంటే అర్థం ఏంటంటే దైవారాధన పరులు అని అర్థం. ఇక మూడవది శాస్త్రులు కూడా ఉన్నారు అక్కడ. శాస్త్రులు అనగా ఎవరు అంటే యూదామతములోని సనాతన ధర్మమును ఉద్ధరించే వారిని శాస్త్రులు అంటారు. నాలుగవ వారు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరంటే తీవ్ర జాతీయతను నిలవబెట్టేవారు. పరిసయ్యులు తీవ్ర జాతీయతను నిలవబెట్టేవారు. ఇక ఐదవది చూస్తే హేరోదీయులు. = రోమా పరిపాలనను సుస్థిరము చేయువారే హేరోదీయులు. ఇక ఆఖరిది చూస్తే ఆరవది జీలట్లు. = రోమా ప్రభుత్వమునకు వ్యతిరేకులు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకులు ఎవరట? జీలట్లు. ఇందులో ఎవరున్నారంటే బరబ్బా, యోధా ఇద్దరు కూడా జీలట్లుగా, మరి జీలట్లు యొక్క అభిమానులుగా పనిచేశారు. కరుణామయుడి పిక్చర్లో మనకు చూపిస్తూ ఉంటారు కదా. కరుణామయుడి పిక్చర్లో యేసు ప్రభు దగ్గరికి మరి ఇస్కరియోతు యోధా బరబ్బాని ఏం చేశాడు? నడిపించినట్లుగా. ఇస్కరియోతు యోధా మాట మేరకు బరబ్బా వచ్చి ప్రభువుతో ఒక మాట అంటాడు. కరుణామయుడి సినిమా చెప్తున్నాను నేను. అందులో ఒక మాట అంటాడు, ప్రభువా నీ చేతులు నా చేతులు కలిస్తే రోమా ప్రభుత్వాన్ని మనం చిన్నాభిన్నం చేయొచ్చు అంటే ప్రభు అంటారు కరుణామయుడి సినిమాలో, నీ కొరకు ప్రాణమైనా ఇస్తాను కానీ నీ మాట మన్నించలేను అంటాడు. గుర్తొచ్చిందా కరుణామయుడి సినిమా? నీ కొరకు ప్రాణమైనా ఇస్తాను కానీ నీ మాట మన్నించలేను అంటే సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇస్కరియోతు యోధా అంటాడు, ఎందుకో ప్రభు మాటలు నన్ను వెనక్కి లాగుతున్నాయి అంటాడు. కనుక ప్రియులరా మరి ఆఖరి సమయంలో చూస్తే మనము ఆ కరుణామయుడి పిక్చర్లో ప్రభు మరణానికి ముందుగా బరబ్బ కేకలు వినబడతాయి. ప్రభు ప్రభు అంటాడు కదండి ఆ సినిమాలో.
చాలా పెద్దగా కేకలు వేసుకుంటూ వస్తాడు. ఆఖరికి అంతా కూడా అయిపోతూ ఉంటుంది. అప్పుడు బరబ్బకు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది. కరుణామయుడి పిక్చర్ నుంచి చెప్తున్నాను. ఆ మాటలు గుర్తు చేసుకుంటాడు. ఏమంటాడు ప్రభు అంటే, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను కానీ నీ మాట మన్నించలేనన్న మాట గుర్తు చేసుకొని చాలా ఏడుస్తాడు బరబ్బ. అది నా టాపిక్ కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు జీలట్లు కనుక వీరందరూ ఎవరికి వారే స్వవిషయముల గురించి మరి పాటలు పడేటువంటి వారుగా ప్రభువును అందరూ కలిసి ఏం చేశారు? సిలువ వేశారు. ఇక ఇంకొకటి మనం చూస్తే కోపము కూడా ప్రభువుతో కలిసింది. ఏం చేసింది? ఒకటి దేవుని కోపము. ఎవరి కోపం అండి? దేవుని కోపం ఈజ్ ఈక్వల్ టు తనయుని చంపింది. ఎవరైనా తన కొడుకుని చంపుకుంటారా? నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుణ్ణి ఏం చేశాడు? ఆయన చంపారు. మరి రెండవది చూస్తే పిశాచి కోపం. ఎవరి కోపం అండి? పిశాచి సాతానుగాడి కోపం ఈజ్ ఈక్వల్ టు ప్రభుని రక్తాన్ని పీల్చింది. ఏం చేసిందండి? ప్రభు రక్తము పీల్చింది. మనము చాలా ఉదాహరణగా మనం వింటూ ఉంటాం, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తిరగలిలో పప్పు వేస్తే కింద తిరగలు ఏం చేయదు? తిరగదు. పై తిరగలు మాత్రమే ఏం చేస్తుంది? తిరుగుతుంది. అలాగేనంట కిందున్న సాతానుగాడు పైనున్న ప్రభు తిప్పుతూ ఉంటేనంట పప్పు రూపములో, గానుగు రూపములో ప్రభు వారు ఏమైపోయారండి? పిండిలా మారిపోయారట. అందుకని మనం చూసినట్లయితే మూడవది చూస్తే ధర్మశాస్త్ర కోపము ఈజ్ ఈక్వల్ టు ధరణి నుండి తప్పించలేకపోయాను అని రాస్తారు దైవజనులు. ధరణి నుండి ఏం చేయలేకపోయిందంట? ధర్మశాస్త్ర కోపము తప్పించలేకపోయింది. నాలుగవది చూస్తే దైవ స్వభావ కోపము. దైవ స్వభావ కోపం ఈజ్ ఈక్వల్ టు ప్రభుని ప్రాణము తీసి నీతిని నిలవబెట్టేను. ఐదవది చూస్తే యోధా జనాంగ కోపము ఈజ్ ఈక్వల్ టు ప్రభువు ఊపిరి తీయు వరకు కూడా విడవలేదు. ఆరవది చూస్తే రాను వారి యొక్క కోపము ఈజ్ ఈక్వల్ టు రక్తము కాలువలుగా ప్రవహించు వరకు రక్తమును తీశారట. ఏడవది చూస్తే సామాన్య జనుల యొక్క కోపము. వీళ్ళందరూ కూడా సిలువేయండి సిలువేయండి చావునకు సమ్మతించి వాళ్ళు పలికినటువంటి కేకలు 7 విధాలుగా ప్రభు మీద వారు కోపమును చూపించిన వారుగా ఉన్నారు. సిలువ దగ్గర ఉన్న గుంపులు కూడా మనం చూస్తే 7 గుంపుల వారు మనకి అక్కడ కనబడతా ఉంటారు. ఎన్ని గుంపులండి? 7 గుంపులు. ఒకటి శిష్యుల గుంపు, 2 దొంగల గుంపు, 3వది చూస్తే సామాన్య జనుల గుంపు, 4వది అధికారుల ఒక గుంపు, 5వది చూస్తే రోమా రానువారు ఒక గుంపు, 6వది స్త్రీల గుంపు, 7వది యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు కలిపి ఒక గుంపు. ఇలాగున ప్రభువుని ఏం చేశారు? వాళ్ళు హింసించారు. ప్రభువు సిలువలో పలికిన మాటలెన్ని? 7. మనం అందరం ఎరిగిన వారం కనుక అద్భుతాలు ఎన్నండి? పునరుత్థానం తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయి? 7 మాటలు మనకు బాగా తెలుసు. అలాగే అద్భుతాలు కూడా 7 జరిగాయి. ఏంటి అద్భుతాలు? ఒకటి చూస్తే సూర్యుడు అదృశ్యుడైపోయాడు. అంతలో కనబడే సూర్యుడు ఏమైపోయాడు? మాయమైపోయాడు. అలాగే రెండవది చీకటి, అంత లోకమంతా కూడా ఏం కమ్మిందంట? చీకటి. 3వది ఏమైంది? తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగిపోయింది. 4 భూమి వణికింది. 5 బండలు బ్రద్దలయ్యాయి. 6 సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులందరూ బయటకు వచ్చారు. 7వది నిద్రించిన వారందరూ కూడా ప్రభుతో పాటు పట్టణములో ప్రవేశించారు. ఇన్ని మాటలు మనం ఈ రోజున విని ఉన్నాము గనక ప్రభుని సిలువ ధ్యానములోనికి వచ్చిన మనం అందరం ప్రతిరోజు కూడా సిలువని ఏం చేయాలి? ధ్యానించాలి. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు కూడి వచ్చిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చి కొద్ది నిమిషములు దీనురాలనైన నన్ను నిలవబెట్టి మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. నీ మాటలు దాసుకుని వాటి ప్రకారము జీవించే ధన్యత దయచేయమని వాక్యమై మాతో మాట్లాడి బలపరిచిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.